10:30. ఓకేనా? ఓకేనా? ఓకే సార్. డైలీ 9:30 జాయిన్ అవ్వండి. ఇందులో నేను వేరే బ్యాచ్ స్టార్ట్ చేశాను కదా, సో 8 to 9 యాక్చువల్గా. మళ్ళీ నాకు గ్యాప్ లేకుండా మళ్ళీ మాట్లాడలేను కదా, సో అందువల్ల 9:30 జాయిన్ అయితే నాకు 1/2 అవర్ కొంచెం గ్యాప్ ఉంటుంది. సో టుమారో ఆన్వర్డ్స్ డైలీ 9:30కి జాయిన్ అవ్వండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. పైకి వెళ్ళండి, పైన ఉండండి. క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ అంటున్నాం కదా, చేసేద్దామా? క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ పైనే ఉందనుకుంటా. యాక్చువల్ డిఫరెన్స్ కింద 55 మీరు కలర్ చేంజ్ చేసేసారు. చూడండి, సో క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ 55. సో మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను. మనకి ఇంకా ఒక 10 to 15 days ఒక 10 days ఉండొచ్చు మ్యాక్సిమం క్లాసెస్. S/4HANA స్టార్ట్ చేస్తాను. S/4HANA కూడా వినాలంటే వినండి. మీరు ECC నేర్చుకున్నా సరిపోతుంది, S/4HANA నేర్చుకున్నా కూడా ఓకే. ఓకేనా? ECC ఒక 2 times ప్రాక్టీస్ చేయండి. స్టార్టింగ్ నుండి 2 times ECC ప్రాక్టీస్ చేయండి. తర్వాత ECC వదిలేయండి, S/4HANAలో ఉండండి ఇంకా. ఓకేనా? మీకు ఎందుకంటే S/4HANA ఏమవుతుందంటే ప్రాబ్లం ఏంటంటే అది క్లౌడ్ వెర్షన్ ఇస్తున్నారు సర్వర్. మీరు అసలు ఈ పాటికి S/4HANA అయితే ఏమవుతుందంటే నేర్చుకోలేరు. వేరే వాళ్ళు కూడా మన కంపెనీ కోడ్ సెట్టింగ్స్ అన్ని మార్చేస్తున్నారు. అందరికీ ఒకటే యూజర్ ఐడి పాస్వర్డ్. ఎవరైతే చేంజెస్ చేస్తే అది మీకు ఎఫెక్ట్ అవుతుంది. సో అట్లా. సో కాబట్టి మీకు SAP అంటే తెలిసిపోయింది. ఒక కంపెనీ కోడ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చేసేయండి. ఒక 2 కంపెనీ కోడ్స్. తర్వాత నుండి S/4HANA పట్టుకోండి, ECC వదిలేయాలి. S/4HANA వీడియోస్ ఇస్తాను మీకు. మీకు 2 times ప్రాక్టీస్ చేసినట్లు ఉంటుంది. ECC 2 times, S/4HANA 2 times. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఒకసారి ECC రెవెన్యూ చేయించుకుంటారు కదా, S/4HANA కూడా తీసుకున్న తర్వాత తీసుకుని ECC చేసి 2 times చేసి వదిలేయండి. తర్వాత S/4HANAకి వెళ్ళిపోండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఇంకా అదే ఫైనల్ అనమాట. అట్లా. సో క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్. సో క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్, మీకు ఒక కంపెనీ ఉంది. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో మీకు ఇమేజ్ ఇస్తాను, అది బెటర్. ఇంకా మీరు ఒక పని చేయండి, MS వర్డ్ ఫార్మెట్ నేను ఫార్వర్డ్ చేస్తాను. వెయిట్. షీట్ ఓపెన్ చేశారు చూడండి. ఎగ్జాంపుల్ టాటా గ్రూప్ అనుకుందాం. టాటా గ్రూప్లో ఏమేమి ఉన్నాయి? టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్. సో టాటా స్టీల్కి సంబంధించిన పేమెంట్ టాటా టెలికాం చేస్తే ఎలా చేయాలి, లేదంటే టాటా టెలికాం వాళ్ళ పేమెంట్స్ టాటా మోటార్స్ వాళ్ళు చేయాలంటే ఎలా చేయాలి? అంటే ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి 2 కంపెనీ కోడ్స్ మధ్యలో ట్రాన్సాక్షన్. ఒకే కంపెనీ కోడ్కి సంబంధించిన ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్కి సంబంధించిన ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్లో టాటా స్టీల్, టాటా టెలికాం ఉంది. ఓకేనా? టాటా స్టీల్, టాటా టెలికాం ఒకే గ్రూప్లో 2 కంపెనీ కోడ్స్ మధ్యన ట్రాన్సాక్షన్స్. అంటే టాటా స్టీల్ వాళ్ళ పేమెంట్ టాటా టెలికాం వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది అనేది అనమాట కాన్సెప్ట్. ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి 2 కంపెనీ కోడ్స్, అంటే ఒక కంపెనీ కోడ్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ అనేది మరొక కంపెనీ కోడ్కి చేయాలంటే ఎలా ఉండాలి, అది అర్థమైందా? మీకు పాయింట్ అర్థమైందా? టాటా స్టీల్ పేమెంట్ టాటా టెలికాం వాళ్ళు చేస్తారు, లేదంటే టాటా టెలికాం వాళ్ళ పేమెంట్ టాటా స్టీల్ చేస్తారు. ఇలా చేయాలంటే ట్రాన్సాక్షన్ ఇలా చేయాలంటే ఏముండాలి? ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉండాలి 2 కంపెనీ కోడ్లు కూడా. ఓకేనా? తర్వాత చూడండి,
టోలరెన్స్ గ్రూప్, జిఎల్ టోలరెన్స్ గ్రూప్ అనేది 2 కంపెనీ కోడ్స్కి ఒకటే ఉండాలి. టోలరెన్స్ గ్రూప్ అనేవి ఎంప్లాయ్ OBA4లో మనం ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాం, రెండు కూడా ఒకటే ఉండాలి. అలాగే 2 కంపెనీ కోడ్స్ కూడా ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేసి ఉండాలి. 2 కంపెనీ కోడ్స్ కూడా ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేసి ఉండాలి. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో ఉంది, ఓపెన్ చేయండి. పైన టైప్ చేయండి. మీ ఫస్ట్ కంపెనీ కోడ్ ఏంటి? వెళ్ళండి ఫస్ట్ కంపెనీ కోడ్. రెంట్ అకౌంట్ కిందకి మూవ్ చేయండి. ఫస్ట్ మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? ఫస్ట్ గ్రూప్ ఆఫ్, ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? NICS అనేది మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ. మీ కంపెనీ కోడ్ ఏంటి? NITH. ఇది మీ గ్రూప్ ఆఫ్ కంపెనీయా? ఇది ఫస్ట్ NITH అనేది మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఓకే, అవన్నీ రెంట్ పేడ్ కింద కొట్టే కంప్లీట్ డౌన్ మూవ్ చేసేయండి. అవన్నీ తర్వాత చూద్దాం. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? NITH. మీ కంపెనీ కోడ్ ఏంటి? టైప్ చేయండి. కంపెనీ కోడ్ NICS అనేది మీ కంపెనీ కోడ్. సో సెకండ్ కంపెనీ కోడ్ కూడా NITH లోనే ఉందా, సపరేట్ గ్రూప్ ఆఫ్ కంపెనీనా? రెండు ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నాయా? NITH లోనే ఉన్నాయా? 2 కంపెనీ కోడ్స్ కూడా NICS AYAN రెండు ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నాయా? చెక్ చేద్దామా? లేదు సార్, అలా లేదు సార్, సెపరేట్ గా ఉంది. సపరేట్ గా ఉన్నాయా? ఒక పని చేద్దాం, క్లోజ్ చేయండి, వెళ్ళండి, ఓపెన్ చేయండి. సో మీ ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? NITH. సెకండ్ కంపెనీ కోడ్ ఏముంది? NITH అనేది మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఏముంది? మీ కంపెనీ కోడ్ ఏంటి? ఇది ఒకటేనా? NICS ఇది ఒకటే సార్. ఇది ఒకటే. ఇదేంటి? AYAN ఏంటి? అది ఐఆన్ గ్రూప్ అండి. సరే పని చేద్దాం, చూడండి. AYAN అది రిమూవ్ చేసేసి NITH కింద అసైన్ చేసేస్తున్నాను. NITH అండర్లో అసైన్ చేస్తున్నాను. ఇది AYAN తీసేని చెప్తాను. చూడండి, NITH అండర్లో 2 కంపెనీ కోడ్స్ తీసుకుంటున్నాను నేను. NITH అనేది మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ. వీటిలో 2 కంపెనీ కోడ్స్ నేను అసైన్ చేస్తున్నాను. అంటే ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో 2 కంపెనీ కోడ్స్ ఉండాలి. అట్లయితేనే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. అంతే కదా, లేకపోతే అవ్వదు కదా. ఒకే NITH అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ, అందులోనే 2 కంపెనీ కోడ్స్ NICS AYAN. వెళ్ళండి, SAP ఓపెన్ చేయండి. OX16కి వెళ్ళండి. ఫస్ట్ కంపెనీ కోడ్ అండ్ సెకండ్ కంపెనీ కోడ్ ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో యాడ్ చేస్తున్నాను. OX16 పొజిషన్కి వెళ్ళండి, మీరు మీట్లో ఉండండి. మీ కంపెనీ కోడ్ ఏంటి? ఫస్ట్ కంపెనీ కోడ్ ఏంటి? ఇప్పుడు మనం యూజ్ చేస్తాం రెగ్యులర్గా. ఆ కంపెనీ కోడ్ ఏంటి? ఇవ్వండి. NICS అనేది మీ కంపెనీ కోడ్. చూడండి, NICS సెలెక్ట్ చేయండి. NICS అనేది మీ కంపెనీ కోడ్, ఫస్ట్ కంపెనీ కోడ్. గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? NITH. ఓకేనా? సో సెకండ్ కంపెనీ కోడ్ వెళ్ళండి, సెకండ్ పొజిషన్కి వెళ్ళండి, సెకండ్ కంపెనీ కోడ్ ఓపెన్ చేయండి. AYAN. AYAN. సో ఇక్కడ కూడా నేను గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏం తీసుకుంటున్నాను? NITH ఇచ్చేస్తున్నాను. అది తీసేయండి, అది తీసేసి NITH ఇవ్వండి, సేవ్ చేయండి.
సో ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి ఇప్పుడు, అంతే కదా. ఇంకోటి ఎక్కడ సెలెక్ట్ చూడండి, ఇక్కడ కంపెనీ ఇప్పుడు చూడండి NITH అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ, దీని అండర్లో ఏముంది AYAN. సెకండ్ వన్ కూడా ఓపెన్ చేయండి. ఫస్ట్ వన్ ఎక్కడ ఉంది? ఇక్కడ కూడా NITH ఉండాలి, గ్రూప్ ఆఫ్ కంపెనీ. చూసారా, NITH అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. NITH కూడా గ్రూప్ ఆఫ్ కంపెనీ. కంపెనీ కూడా ఏంటి? NICS. సో NITH అనే గ్రూప్ ఆఫ్ కంపెనీలో 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఏంటవి? NICS అండ్ AYAN, అంతే కదా. షీట్ ఓపెన్ చేయండి. చూసారా, ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ NITH లో 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. NICH, NICS అండ్ AYAN. ఈ 2 కంపెనీ కోడ్స్ కూడా ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ అండర్ లో తీసుకొచ్చాం. నెక్స్ట్ టాలరెన్స్ గ్రూప్ ఏం క్రియేట్ చేశారు? ఫస్ట్ కంపెనీ కోడ్ కి సెకండ్ కంపెనీ కోడ్ ఒకటే టాలరెన్స్ గ్రూపా? టైప్ చేయండి టాలరెన్స్ గ్రూప్. టాలరెన్స్ గ్రూప్ కింద NICS కి ఏమి ఇచ్చారు? రెండింటికి ఒకటైనా టాలరెన్స్ గ్రూప్? ఎస్ సార్ నో? నాకు మీ వాయిస్ మ్యూట్ చేశాను మిమ్మల్ని. రెండింటికి టాలరెన్స్ గ్రూప్ ఒకటేనా? చెక్ చేయాలండి, ఒకసారి చూడాలి. ఒకటే ఉంటుంది సార్. చెక్ చేద్దాం. OBY6కి వెళ్ళండి. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. NICS డబుల్ క్లిక్ చేయండి. సార్ ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ ఏమని చూడండి. టాలరెన్స్ గ్రూప్ కనిపించట్లేదు మనకి ఇక్కడ. రెండింటికి ఒకటి ఇచ్చారా? 2 ఇచ్చారా? ఒకటే ఉంటుంది సార్. రెండింటికి ఒకటే ఉండాలి. మీకు చెప్పాను అప్పుడు, క్రియేట్ చేయకండి, సపరేట్ గా క్రియేట్ చేయకండి అని చెప్పాను నేను. సో రెండింటికి ఒకటే ఉండాలి, ఓకేనా. మనం చెక్ చేద్దాం. అసైన్ టాలరెన్స్ గ్రూప్ టు కంపెనీ కోడ్ ఎక్కడ ఉన్నది? ఆ టీ కోడ్ చూడండి. టీ కోడ్ ఏంటి? అసైన్ కంపెనీ కోడ్ టు చెక్ చేద్దాం, ఎందుకైనా మంచిది. అసైన్ కంపెనీ కోడ్ టు టాలరెన్స్ గ్రూప్. Assign company code to tolerance group. Assign company code to, sorry, define OBA4 లో క్రియేట్ చేస్తాం కదా. 1 minute. Define document number, define tolerance group for employees కదా. OBA4 కి వెళ్ళండి ఒకసారి. OBA4 పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ ఫస్ట్ కంపెనీ కూడా ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి. లేదు అక్కడ. ఫస్ట్ కంపెనీ కూడా ఇచ్చారా? NICS. ఓ పని చేయండి, పొజిషన్కి వెళ్ళండి. NITG ఇవ్వండి. ఈ టాలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. పోనీ NITG ఇచ్చుంటారు మీరు. కంటిన్యూ. NIT ఫస్ట్ కంపెనీ కోడ్ కి చూడండి, సెలెక్ట్ చేయండి. రెండు సెలెక్ట్ చేయండి సార్. NITG
అండ్ ఎన్ఐటీజీ 2 కంపెనీ కోడ్స్ కి ఒకటే చూడండి. ఏవైఏఎన్ ఒక కంపెనీ కోడ్, ఎన్ఐసిఎస్ ఒక కంపెనీ కోడ్. ఈ రెండింటికి కూడా ఒకటే టోలరెన్స్ గ్రూప్ అనేది ఉండాలి. అర్థమైందా? సెలెక్ట్ చేయండి చందు. చూడండి, ఎన్ఐటీజీ అనేది టోలరెన్స్ గ్రూప్, రైట్ సైడ్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి. రెండింటికి కూడా ఒకటే టోలరెన్స్ గ్రూప్ అనేది ఉండాలి. రెండింటికి కూడా ఒకటే టోలరెన్స్ గ్రూప్ అనేది ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అది రెండింటికి ఒకటే టోలరెన్స్ గ్రూప్ అనేది ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ OBA0కి వెళ్ళండి. OBA0 OBA0కి వెళ్ళండి. ఇక్కడ పొజిషన్కి వెళ్ళండి. సరిపోతుంది. ఇది లేకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు, జస్ట్ చెక్ చేస్తున్నాను. ఫస్ట్ కంపెనీ కూడా ఇవ్వండి, కంటిన్యూ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. లేదా లేదా లేదు సార్. పని చేయండి. న్యూవెంట్రీకి వెళ్ళండి. న్యూవెంట్రీకి వెళ్ళండి. ఎన్ఐసిఎస్ కదా ఫస్ట్ కంపెనీ కోడ్, అక్కడ ఇవ్వండి. సేవ్ చేయండి. ఇంకేం వద్దు, సేవ్ చేయండి అంతే. కింద అవసరం లేదు, ఎన్ఐటీజీ వద్దు. సేవ్. సెకండ్ కంపెనీ కోడ్ ఏంటి? ఏవైఏఎన్. న్యూవెంట్రీకి వెళ్ళి ఏవైఏఎన్ ఇచ్చే సేవ్ చేసేయండి. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ ఎంట్రీ అయినా ఓకే, నో ప్రాబ్లం. ఏవైఏఎన్ సేవ్. ఓకే, ఓకేనా? మీరు ఏవైఏఎన్ ఆల్రెడీ క్రియేట్ చేశారు. బ్యాక్ చెక్ చేయండి, ఏవైఏఎన్ ఉందో చూడండి. క్లోజ్ చేయండి. ఆల్రెడీ చేస్తున్నారు, అందువల్ల తీసుకోవట్లేదు. పొజిషన్కి వెళ్ళి ఏవైఏఎన్ ఇవ్వండి. ఆల్రెడీ చేసేసారు, దానికి ఉంది చూసారా? ఏవైఏఎన్ ఉంది, ఆల్రెడీ చేసేసారు. ఓకే ఫైన్, నో ఇష్యూ. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సో ఇవన్నీ ఉండాలి. యాక్చువల్ ఒకే టోలరెన్స్ గ్రూప్ ఉండాలి 2 కంపెనీ కోడ్స్ కూడా. అలాగే 2 కంపెనీ కోడ్స్ కూడా ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో ఉండాలి. అలాగే OB57 OBA7 అవసరం లేదు ఇంకా. సరే పని చేద్దాం, అవసరం లేదు, సరిపోతుంది. ఇంకేం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఇక్కడ ఆ షీట్ ఓపెన్ చేయండి ఒకసారి. ఆ షీట్ ఓపెన్ చేయండి. కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయి ఇంకా? యాక్చువల్గా చూడండి, మనము రెంట్ పెయిడ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ రెంట్ పెయిడ్ కింద రెంట్ పెయిడ్ ఎంట్రీ, రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ ఆర్ క్యాష్ అనేది పేమెంట్ చేస్తాం. రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ ఆర్ క్యాష్, ఇది ఎంట్రీ పోస్ట్ చేస్తాం. సో ఫస్ట్ కంపెనీ కోడ్లో చేసాం అనుకోండి, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ అటాట్ టు, యాక్చువల్ ఇక్కడ ఫైనల్ ఎంట్రీ ఇది, బట్ ఇది ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ లో ఎంట్రీ ఎలా ఉంటుంది? రెంట్ అకౌంట్ అటాట్ టు ఇంటర్ కంపెనీ పేయబుల్. ఫస్ట్ కంపెనీ నుంచి పేమెంట్ చేస్తున్నాం సెకండ్ కంపెనీకి, రెంట్ అకౌంట్ అటాట్ టు ఇంటర్ కంపెనీ పేయబుల్ అని ఉంటుంది. ఆ డౌన్కి వెళ్ళండి. సెకండ్ కంపెనీ కోడ్ ఎలా వస్తుంది? యాక్చువల్గా రెంట్ పెయిడ్ సెకండ్ కంపెనీలో, ఇంటర్ కంపెనీ మన ఫస్ట్ కంపెనీ నుండి సెకండ్ కంపెనీకి పే చేస్తాం. సెకండ్ కంపెనీ కోడ్లో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అకౌంట్ అటాట్ టు, కిందికి వెళ్ళండి. ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అకౌంట్ అటాట్ టు, డౌన్కి వెళ్ళండి చందు, టు క్యాష్ ఆర్ బ్యాంక్ అని వస్తుంది అనమాట. టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఇట్లా వస్తుంది ఎంట్రీ అనేది. పైన చూసాం కదా, 2 types గా ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది. సో వీటికి మనం ఫస్ట్ కంపెనీ కోడ్లో సెకండ్ కంపెనీ కోడ్లో ఇక్కడ కనిపించేటటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని చేయాలి. ఐ మీన్ GL అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఫస్ట్ కంపెనీ కోడ్లో ఏం చేయాలి, సెకండ్ కంపెనీ కోడ్లో ఏం చేయాలి? ఫస్ట్ కంపెనీ కోడ్లో ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అకౌంట్ క్రియేషన్, ఇంటర్ కంపెనీ పేయబుల్ అకౌంట్ క్రియేషన్. సెకండ్ కంపెనీ కోడ్లో ఇంటర్ కంపెనీ పేయబుల్ అకౌంట్ క్రియేషన్, ఇంటర్ కంపెనీ రిసీవబుల్ GL అకౌంట్ క్రియేషన్ చేయాలి. సో ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి 2 కంపెనీ కోడ్స్ లో కూడా చేయాలి. ఓకేనా? వెళ్ళండి.
FS00కి వెళ్ళండి. మీకు నేను చూపిస్తాను, లైవ్లో చూపిస్తాను చూడండి. టోలరెన్స్ గ్రూప్ అనేది ఒకటే ఉండాలి 2 కంపెనీ కోడ్లు కూడా. అలాగే ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో 2 కంపెనీ కోడ్స్ అనేవి ఉండాలి, అంతే, ఇంకేం అవసరం లేదు. ఫస్ట్ NICS తీసుకున్నారు కదా, ఇక్కడ మనం ఏం క్రియేట్ చేయాలి, ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అకౌంట్ క్రియేషన్ చేస్తున్నాం. అసెట్స్ లో తీసుకోండి, అసెట్స్ లో కరెంట్ అసెట్స్ లో క్రియేట్ లోకి వెళ్ళి నెంబర్ తీసుకోండి. కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. టైప్ చేయండి INTR, ఇంటర్, మొత్తం టైప్ చేయొద్దు. INTR అంటే ఇంటర్ కంపెనీ, INTR ఇంటర్ కంపెనీ రిసీవ్. కంట్రోల్ డేటా, line item display, short key 001, create bank interest G001 and save. సేవ్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ కంపెనీ పేయబుల్ GL అకౌంట్. పేయబుల్ అంటే ఏంటి, లయబిలిటీ కదా, కంటిన్యూ చేయండి. పేయబుల్ అంటే లయబిలిటీ, కరెంట్ లయబిలిటీలో తీసుకోవాలి. కరెంట్ లయబిలిటీలో నెంబర్ తీసుకోండి. టైప్ డిస్క్రిప్షన్, కరెంట్ లయబిలిటీస్, కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఇది చాలా సింపుల్ అండి, ఏం లేదు, చూడండి, కొంచెం కేర్ఫుల్గా వినండి అంతే. ఇంటర్ కంపెనీ పేయబుల్, కంట్రోల్ డేటా, సేమ్ ప్రాసెస్. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 00 ఇవన్నీ తీసుకోండి. సేవ్ చేయండి. చూడండి, ఫస్ట్ కంపెనీ కోడ్కి అవసరమైన GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. తర్వాత ఏం చేయాలి, సెకండ్ కంపెనీ కోడ్కి అవసరమైన GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాము, ఇక్కడ కంపెనీ కోడ్ చేంజ్ చేస్తాం. చేంజ్ కంపెనీ కోడ్ వెళ్ళండి, ఫస్ట్ చేంజ్ కంపెనీ కోడ్లోకి వెళ్ళండి. అదే కదా, అదే రీసైకిల్ బిన్ తర్వాత ఉంది, రీసైకిల్ బిన్ తర్వాత కనిపిస్తుంది. రీసైకిల్ బిన్ ఎక్కడ ఉంది, అది చేంజ్ కంపెనీ కోడ్ క్లిక్ చేయండి. సో సెకండ్ కంపెనీ కోడ్ తీసుకుంటున్నాం, ఇక్కడ ఇవ్వండి, అన్ని చేయండి. చేంజ్ కంపెనీ కోడ్, క్రియేట్ లోకి వెళ్ళండి, క్రియేట్. సో చేంజ్ కంపెనీ కోడ్ లోకి వెళ్ళి ఏం చేస్తాము, లయబిలిటీలో తీసుకోవాలి. ఇంటర్ కంపెనీ పేయబుల్ లయబిలిటీలోకి వెళ్ళాలి. మీరు ఎందులోకి వెళ్ళారు, వచ్చేయండి, లయబిలిటీ, ఇంటర్ కంపెనీ పేయబుల్. ఇంటర్ కంపెనీ పేయబుల్. ఇది సెకండ్ కంపెనీ కోడ్, చూడండి, సెకండ్ కంపెనీ కోడ్ ఇంటర్ కంపెనీ పేయబుల్. కంట్రోల్ డేటా అని తీసుకోండి.
నెక్స్ట్ ఇంటర్ కంపెనీ రిసీవబుల్ ఎసెట్స్ లో తీసుకోండి. ఇంటర్ కంపెనీ రిసీవబుల్ కూడా క్రియేట్ చేయండి. అలాగే పేబుల్ అయిపోయింది కదా, సెకండ్ కంపెనీలో రిసీవబుల్. ఎక్కడ చేసాం మనం? ఇంటర్ కంపెనీ పేబుల్ లో చేసాం కదా. ఇంటర్ కంపెనీ పేబుల్ లైబిలిటీలో చేస్తారా మీరు? ఐఎమ్ సారీ, ఇంటర్ కంపెనీ పేబుల్ జిఎల్ అకౌంట్ అనేది మనం లైబిలిటీలో చేయాలి కదా. పేబుల్ లైబిలిటీలో చేయాలి. ఇంటర్ కంపెనీ పేబుల్ అనేది లైబిలిటీలో చేయాలి. మార్చండి కొంచెం. రిసీవబుల్ నేను చేంజ్ చేస్తున్నారు. రిసీవబుల్ మార్చేస్తున్నారా? మార్చేయండి. పేబుల్లోనే లైబిలిటీలోనే చేసాం అది. చేసామా? ఓకే ఓకే. పేబుల్ రిసీవబుల్ తీసుకోండి. ఇంకోటి రిసీవబుల్. కరెంట్ అసెట్స్ లో రిసీవబుల్. ఇంటర్ కంపెనీ రిసీవబుల్. పేబుల్ లైబిలిటీలో చేసాం కదా, రిసీవబుల్ కరెంట్ అసెట్ లో చేసామా? ఫైన్. ఇంటర్ కంపెనీ రిసీవబుల్ చేసేసాం. ఫైన్. నెక్స్ట్ చూడండి, ఆ షీట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనం ఈ జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసాం. ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అండ్ ఇంటర్ కంపెనీ పేయబుల్ ఫస్ట్ కంపెనీలో. సేమ్ టు సేమ్ సెకండ్ కంపెనీ కోడ్ లో కూడా ఇంటర్ కంపెనీ పేయబుల్, ఇంటర్ కంపెనీ రిసీవబుల్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ చూడండి, డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్ ఏమో చూడండి. కాన్ఫిగరేషన్ ఆఫ్ క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్ OBYA వెళ్ళండి. OBYAకి వెళ్ళండి. లేదంటే పాత్ ద్వారా చూద్దాం ఒకసారి. SPROకి వెళ్ళండి. పాత్ ద్వారా కూడా వెళ్దాం. OBYA కూడా ద్వారా వెళ్ళొచ్చు. డైరెక్ట్ గా పాత్ చూద్దాం ఒకసారి. IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, ప్రిపేర్ క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్, అది ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, పైన ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి, కింద సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. అంటే ఈ రెండింటికి మధ్యలో మనం క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అనేది చేస్తున్నాం. సెకండ్ వన్ ఏంటి? అది కాదు కదా మీ కంపెనీ కోడ్. AY ఇచ్చారా? AYAN. ఫస్ట్ ఏమో ఫస్ట్ కంపెనీ కోడ్, సెకండ్ ఏమో సెకండ్ కంపెనీ కోడ్. కంటిన్యూ చేయండి. ఓకే, చూడండి ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఫస్ట్ చూడండి, రిసీవ్డ్ అన్నాడు కదా, రిసీవ్ అంటే డెబిట్ కదా, 40 ఇవ్వండి. అక్కడ 40 ఇచ్చారు. చూడండి, వెయిట్ 40 50 ఇచ్చారా? ఓకే ఫైన్, 40 50 ఇచ్చారు. నెక్స్ట్ కిందకి రండి. అకౌంట్ డెబిట్ అన్నాడు. 40 అంటే ఏది డెబిట్ అవుతుంది? ఇంటర్ కంపెనీ రిసీవ్డ్. డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి ఫస్ట్ కంపెనీ కోడ్ జిఎల్ అకౌంట్ ఉందా, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉందా, దాన్ని వేసి చూడండి. ఇది ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ చాలా కేర్ఫుల్ గా చెక్ చేసుకోవాలి. ఎందువల్ల? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కే జిఎల్ అకౌంట్స్ అనే లింక్ అయి ఉంటాయి కాబట్టి. NIOC అనేది మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ ఇంటర్ కంపెనీ రిసీవబుల్ తీసుకోండి. ఇంటర్ కంపెనీ రిసీవబుల్ ఇవ్వండి. నెక్స్ట్ సెకండ్ ఇక్కడ ఇంటర్ కంపెనీ పేయబుల్. ఫస్ట్ కంపెనీ కోడ్ తీసుకోవాలి. ఫస్ట్ కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ చాలా కేర్ఫుల్ గా తీసుకోవాలి. ఇంటర్ కంపెనీ పేయబుల్.
ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ క్రింద కూడా అంతే. సెకండ్ కంపెనీ కోడ్ చూడండి, ఇక్కడ సెకండ్ కంపెనీ కోడ్కి వచ్చాం. ఇక్కడ 4050 ఇచ్చేయండి. సెకండ్ కంపెనీ కోడ్ అకౌంట్ డీటెయిల్స్ 4050 ఇవ్వండి. కింద అకౌంట్ డెబిట్ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి ఏం చేయాలి? ఇంటర్ కంపెనీ రిసీవబుల్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సెకండ్ కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ చూసారా? ఏవై చార్ట్ ఆఫ్ అకౌంట్ AY0C, ఇది సెకండ్ కంపెనీ కోడ్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. అది తీసుకోవాలి, అది ఉందా లేదా చూసుకోవాలి, లేకపోతే పోస్ట్ అవ్వదు. ఇంటర్ కంపెనీ రిసీవబుల్, ఇక్కడ ఇంటర్ కంపెనీ పేయబుల్. ఇదే మేజర్ గా చేయాల్సింది, ఏం లేదు ఇక్కడ. టుమారో ఆన్వర్డ్స్ 9:30 జాయిన్ అవ్వండి. ఇంటర్ కంపెనీ పేయబుల్, ఎంటర్ సేవ్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని GL అకౌంట్స్ ని అసైన్ చేయాలి, మర్చిపోకండి. సో మనం ఎంట్రీ పోస్ట్ చేద్దాం. /n FB50కి వెళ్ళండి. FB50 ట్రాన్సాక్షన్ కోడ్. డాక్యుమెంట్ డేట్, ఫస్ట్ కంపెనీ కోడ్ తీసుకోండి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ మార్చండి. ఎంటర్ ఇవ్వద్దు నేను చెప్పేంత వరకు. సో రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. క్యాష్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. రెంట్ అకౌంట్ ఇవ్వండి, డెబిట్ చేయండి. అమౌంట్ 10,000. బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. ఇవ్వండి, ఏదో బ్యాంక్ ఇవ్వండి. ఎంటర్ ఇవ్వకండి, క్రెడిట్ చేయండి 10,000. రైట్ సైడ్ చూడండి, కంపెనీ కోడ్ అంటే చూడండి, రైట్ సైడ్ కంపెనీ కోడ్. అది చూసారా? కంపెనీ కోడ్ చూసారా? NICS ఉంది. సెకండ్ లైన్ NICS రిమూవ్ చేసేయండి. సెకండ్ లైన్లో లైన్ ఐటమ్ 2లో సెకండ్ లైన్ NICS తీసేసి, సో మనం ఏ కంపెనీ కోడ్ పే చేస్తున్నాం ఆ కంపెనీ కోడ్ ఇవ్వండి, రిమూవ్ చేయండి అది. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాం. ఫస్ట్ ఏంటి? NICS తీసుకున్నాం. సెకండ్ వన్ ఏం తీసుకున్నాము? AYAN అనేది తీసుకున్నాం. ఓకేనా? ఇచ్చేయండి, ఎంటర్ చేయండి. వ్యాలిడేషన్ టెక్స్ట్, మీరు వ్యాలిడేషన్ ఇవ్వాలి. వ్యాలిడేషన్ ఇవ్వకుండా అవ్వదు మీరు, లేదంటే వ్యాలిడేషన్ అనేది డియాక్టివేట్ చేయాలి. కంటిన్యూ చేయండి, వ్యాలిడేషన్ ఇవ్వండి. కంటిన్యూ. వ్యాలిడేషన్ ఏమి ఇచ్చారు మీరు? పైన డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్లో ఏమి ఇచ్చారు? వ్యాలిడేషన్ అనేది ఏమయ్యారా? వ్యాలిడేషన్ మర్చిపోతే అవ్వదు. అక్కడ కర్సర్ నుంచి బ్యాక్ స్పేస్ ఇవ్వండి, వస్తుంది. ఏమయ్యారా? మీరు క్లాస్ అయిన తర్వాత వ్యాలిడేషన్ ని డియాక్టివేట్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టైం అడుగుతూనే ఉంటుంది. ఓకే, ఎంటర్ సిమ్యులేట్. సిమ్యులేట్ చేయండి. చూసారు ఎంట్రీ ఎలా ఫామ్ అయిందో? రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్, ఇంటర్ కంపెనీ పేయబుల్ అకౌంట్ టు ఇంటర్ కంపెనీ రిసీవబుల్. మీకు అక్కడ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందో నేను చెప్పాను, చూడండి. అక్కడ పైన చూడండి, ఏ కంపెనీ కోడ్ ఉందో చూడండి. పైన NICS సెకండ్ కంపెనీ కోడ్, ఫస్ట్ కంపెనీ కోడ్ రెండు ఉన్నాయా? ఇక్కడ కాదు, పని చేయండి. ఇక్కడ మీకు కనిపించదు. ఓకే ఫైన్, సేవ్ చేసేయండి. ఇది టాస్క్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అనేది ఇలా అవుతుందండి. చూడండి, రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్, ఇంటర్ కంపెనీ. చూడండి ఇక్కడ 2 ఎంట్రీస్. మనకి డాక్యుమెంట్ ఎలా వస్తుంది? 2 కంపెనీ కోడ్స్ మధ్యలో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. 45 మన కంపెనీ కోడ్లో, సెకండ్ కంపెనీ కోడ్లో 46 గా రిఫ్లెక్ట్ అవుతుంది.
పైన క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ ట్రాన్సాక్షన్ నెంబర్ జనరేట్ చూడండి, క్రాస్ కంపెనీ కోడ్ నంబర్ ఇది ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, కంటిన్యూ చేయండి. డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయింది. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇది ఎంట్రీ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, రెంట్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ పేయబుల్. క్రాస్ కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి, ఇక్కడ మీకు ఆ ట్రాన్సాక్షన్ వస్తుంది. క్రాస్ కంపెనీ కోడ్ నంబర్ దానిపైన డబుల్ క్లిక్ చేయండి, అక్కడ కాదు నంబర్ పైన డబుల్ క్లిక్ చేయాలి మీరు. చూసారా కనిపించిందా? ఏ కంపెనీ కోడ్ నుండి ఏ కంపెనీ కోడ్కి మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్ ఇక్కడ చూడండి. ఇది క్లియరా? ఇట్లా మీరు క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఎన్ఐసిఎస్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఎన్ఐసిఎస్ లోకి వెళ్ళిన అక్కడ ఎలా ఉంది, అక్కడ ఎలా ఫామ్ అయిందో చూడండి. క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి, సెలెక్ట్ చేయండి పైన. అక్కడ కదా దానిపైన ఉంది, దానిపైన ఇంకోటి క్లిక్ చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్. వెయిట్ మీరు డబుల్ క్లోజ్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా టు వెయిట్ చేయండి, రెంట్ అకౌంట్ డేటా క్లోజ్ చేయండి చెప్తాను. రెంట్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ పేయబుల్ కరెక్టే ఉంది. సెకండ్ వన్ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ రిసీవబుల్. 1 minute. మీకు రావట్లేదు. ఓకే, రెంట్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ పేయబుల్ కరెక్టే ఉంది. క్యాష్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ. ఓకే కరెక్టే ఉందండి. ఓకేనా, బ్యాంక్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ పేయబుల్ రిసీవబుల్ కరెక్టే. ఓకే ఫైన్. సో ఇది ఎంట్రీ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఇది డబల్ స్క్రీన్ లో చేస్తే, మీరు సింగిల్ స్క్రీన్ లో చేస్తాం, డబల్ స్క్రీన్ లో కూడా చేయొచ్చు. డబల్ స్క్రీన్ లో కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఎంట్రీ అనేది. F-02కి వెళ్ళండి. F-02లో చేద్దాం, వెళ్ళండి. F-02 ఇక్కడ చూడండి. F-02లో క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ ఎలా చేయాలో చూడండి. ఇక్కడ కంపెనీ కోడ్ ఏముంది, అదే ఉంది కదా, 40 దగ్గర రెంట్ అకౌంట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ రెంట్ అకౌంట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. వ్యాలిడేషన్ ఇవ్వాలి. వ్యాలిడేషన్ ఏఎంఐఆర్ ఇవ్వండి. మీరు వ్యాలిడేషన్ డియాక్టివేట్ చేయండి, లేకపోతే అక్కడ కాదు, మనం దేనికి ఇచ్చాము, డాక్యుమెంట్ నంబర్ దగ్గర కాదు, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కి వ్యాలిడేషన్ చేసాం. సబ్స్క్రిప్షన్ పిక్ అయింది, ఎన్ఐసిఎస్ ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, ఇక్కడ అమౌంట్ 10,000. టెక్స్ట్ ఇవ్వండి, క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్. క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్. డాక్యుమెంట్ పోస్టింగ్ కి 50. నెక్స్ట్ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్. వెయిట్ ఎంటర్ చేయకండి, వెయిట్. నెక్స్ట్ చూడండి, న్యూ కంపెనీ కోడ్. లాస్ట్ లో చూడండి, న్యూ కంపెనీ కోడ్ అని చూసారా లాస్ట్ లో. ఇక్కడ సెకండ్ కంపెనీ కోడ్ ఇద్దాం. మీరు ఏ కంపెనీ కోడ్ పే చేస్తున్నారు అది ఇవ్వాలి. సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇలా ఇవ్వాలి. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ కి ఇట్లా ఇవ్వాలండి. మీరు ఏ కంపెనీ కోడ్ పే చేస్తున్నారు, ఎన్ఐసిఎస్ కంపెనీ కోడ్ నుండి ఏవైఏఎన్ కంపెనీ కోడ్ కి పేమెంట్ చేస్తున్నారు. ఎంటర్ చేయండి.
స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. రెంట్ అకౌంట్ @2 HDFC బ్యాంక్ అకౌంట్. ఇంటర్ కంపెనీ పేయబుల్ అకౌంట్ @2 ఇంటర్ కంపెనీ రిసీవబుల్. చూసారా ఎంట్రీ ఎలా ఫామ్ అయిందో? సేవ్ చేయండి. ఇది ట్రాన్సాక్షన్ నెంబర్. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇది ఎంట్రీ. రెంట్ అకౌంట్ @2 ఇంటర్ కంపెనీ పేయబుల్. సో క్రాస్ కంపెనీ కోడ్ నంబర్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది ఆ ట్రాన్సాక్షన్ ఫుల్ ఫ్లెడ్జ్గా కనిపిస్తుంది విత్ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా. చూసారా? ఇది అనమాట ఎంట్రీ. క్లియరా? సార్ రెంట్ అకౌంట్ @2 ఇంటర్ కంపెనీ పేయబుల్ కదా. వెయిట్ తర్వాత అకౌంట్ @2 ఇంటర్ కంపెనీ రిసీవబుల్ బ్యాంక్ అకౌంట్ కరెక్టే ఉంది. చెప్పండి. ఇవి మనం మామూలుగా లైన్ ఐటమ్ డిస్ప్లేలో చూడొచ్చు సార్. ఇప్పుడు ఇవి చేసింది మనం చూడొచ్చు. ఎందుకు చూడకూడదు? ఓకే. ఇది డైరెక్ట్ పోస్టింగ్ కదా. మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఓపెన్ చేస్తే అక్కడ మనకి రెడ్ క్లీన్ కూడా కనిపిస్తుంది. డైరెక్ట్ పోస్టింగ్ ఇది. ఓకే. అవుట్పుట్ కరెక్ట్ ఉందండి. ఇది ఇంటర్ కంపెనీ పోస్టింగ్. అర్థమైందా లేదా? మీకు వీటికి సంబంధించిన టీ కోడ్స్ కావాలంటే SAP EG యాక్సెస్ స్క్రీన్కి వెళ్ళండి. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ టీ కోడ్స్, క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్ చేంజెస్ కానీ లేదంటే డిస్ప్లే కానీ ఇవన్నీ కొన్ని ఉన్నాయి. చూద్దాం ఒకసారి. వెళ్ళండి. /n SAP EG యాక్సెస్ స్క్రీన్కి వెళ్ళండి. ట్రాన్సాక్షన్ చేంజెస్ కానీ డిస్ప్లే కావాలంటే చూద్దాం. SPR కాదు, ఎండ్ యూజర్ స్క్రీన్కి వెళ్ళండి. /n ఇవ్వండి అంతే. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అంటే బిట్వీన్ ది 2 కంపెనీ కోడ్స్ మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్. ఓకేనా? ఇక్కడ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్ ఇంకా క్రింద చూడండి. ఇక్కడ చూడండి క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్ చేంజెస్ డిస్ప్లే ఇవి చూడండి. అది సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఓకేనా? చేంజెస్ ఏమైనా చేయాలన్నా డిస్ప్లేలోకి వెళ్ళాలన్నా ఇవన్నీ కనిపిస్తాయి. డిస్ప్లే పైన క్లిక్ చేయండి. FBBU క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. ఎంటర్ చేయండి. లేదంటే ఆ నెంబర్ తీసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఇవి మనం పోస్ట్ చేస్తే ఇక్కడ కనిపిస్తాయి అంతే. మనం 2 ట్రాన్సాక్షన్స్ చేసాం కదా. బ్యాక్ వెళ్ళండి. ఆ నెంబర్ తీసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. అక్కడ ఎగ్జిక్యూట్ చేయండి. డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయండి. కంపెనీ కూడా ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయండి. కంపెనీ కూడా ఇవ్వాలి. అక్కడ కాదు, కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది? క్రింద ఉంది కంపెనీ కోడ్. ఎగ్జిక్యూట్ చేయండి. వస్తుందా చూద్దాం. ఎంటర్ చేయండి. చూసారా 2 ట్రాన్సాక్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మీకు కావాలంటే తర్వాత. ఓకేనా? క్లియరా? ఓకేనా? రేపు క్లాస్ ఏంటంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ చెప్తాను చూడండి. ఓకేనా? ఓకే సార్, క్లియర్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ రేపు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ ఆల్.